ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లేలాని మాట్లాడుతున్నానండి. ఈరోజు అందరి కోసం స్టీమ్ బాత్ ఎలా తయారు చేసుకోవాలన్నది తెలియజేస్తున్నానండి. ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనము బయటకు వెళ్ళి చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నామండి. అలాంటి అవసరం ఏమీ లేదు. స్టీమ్ బాత్ తయారు చేసుకోవడానికి ఏమేమి అవసరమవుతాయన్నది చెప్తున్నానండి. నీలగిరి ఆకులు. నీలగిరి ఆకులు అందరికీ తెలిసే ఉంటాయి కదండీ! ఈ ఆకులు నీలగిరి ఆకులు అంటారు. తర్వాత వావిలాకులండి. ఈ ఆకుల్ని వావిలాకులు అంటారు. వేపాకులు కూడా అందరికీ తెలిసే ఉంటాయి. ఇది వేపాకులండి. ఈ మూడిట్లతోటి కలిపి మనం స్టీమ్ బాత్‌ని తయారు చేసుకోవచ్చండి. ఈ నీలగిరి ఆకుల యొక్క ఉపయోగాలేంటో చెప్తున్నానండి. దగ్గు, జలుబు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ నీలగిరి ఆకులతోటి బాయిల్ చేసుకొని, అంటే ఆ స్టీమ్ తీసుకొని, ఆ స్టీమ్ వాటర్ తోటి కనుక మనం బాత్ చేసినట్లయితే ఎవరికైతే జలుబు, జ్వరాలు ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్‌కొచ్చేస్తాయండి. అంటే శ్వాసకోశకు సంబంధించిన సమస్యలు, లంగ్స్‌కి ఎవరికైతే ప్రాబ్లమ్ ఉందో అలాంటి వాళ్ళందరూ కూడా దీనితోటి స్టీమ్ బాత్ చేయొచ్చండి. అది మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దాని గురించి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు దగ్గర డబ్బులుంటే దయచేసి 10 మందికి అన్నం పెట్టండి. అన్నదానం చేయటం చాలా మంచిదండి. దానివల్ల మనకి బ్లెస్సింగ్స్ ఒస్తాయి. మన పిల్లలకు కూడా బ్లెస్సింగ్స్ ఒస్తాయి. ఆకలితోటి అన్నం పెట్టండి. రేపొద్దుట మనకి కూడా ఏదో ఒక రకంగా హెల్ప్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ వావిలాకులున్నాయి కదండీ! దీనివల్ల ఉపయోగాలు చెప్తున్నానండి. ఎవరికైతే బాడీ పెయిన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ వావిలాకులతోటి స్టీమ్ బాత్ చేసినట్లయితే పెయిన్స్ అన్నవి తగ్గిపోతాయండి. చాలామంది బాలింతలుంటారు కదండీ! అంటే విలేజ్ వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. విలేజ్ వాళ్ళు చాలా బాగా ఉపయోగిస్తారండి వావిలాకులు. బాలింతలకు కూడా ఉపయోగిస్తారు. బాలింతలకనే కాదండి, ఇప్పుడు మనకు కూడా ఈ డైలీ లైఫ్‌లో బయటికి వెళ్ళి వస్తూ ఉంటాము. బాడీ పెయిన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఆ సమయంలో దీనితోటి మనం స్టీమ్ బాత్ కనుక చేసినట్లయితే ఆ పెయిన్స్ అన్నవన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఇంకా వేపాకు. ఎవరికైతే స్కిన్ డిసీజెస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ వేపాకుతోటి స్టీమ్ బాత్ కనుక చేసినట్టయితే స్కిన్ డిసీజెస్ అన్నీ క్యూర్ అయిపోతాయండి. అంతేకాకుండా చుండ్రు ఉంటుంది గదండీ! వాళ్ళందరూ కూడా ఈ స్టీమ్ బాత్‌తో పాటు హెడ్ బాత్ కూడా చేసినట్లయితే మీకు చుండ్రు కూడా పోతుంది. ఇప్పుడు చాలా ఈజీ మెథడ్‌లో మీకు అర్థమైపోయింది కదండీ! స్టీమ్ బాత్ ఎలా తయారు చేసుకోవాలన్నది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మన ప్రకృతి మనకు చాలా చక్కగా సంపదను ఇచ్చింది. ఇప్పుడు మనము వీటిల్ని ఉపయోగించుకోవడం కోసం ఈ చెట్లన్నిటిని కోసేయడం కాదండి. చెట్లను కోసేటప్పుడు మనం కోస్తూ కూడా ఇంకొక చెట్టుని నాటాలి. మన ముందు తరాల వారికి ఈ చెట్లు ఉపయోగాలు తెలియాలి. ఈ చెట్లు కూడా అందరికీ అందేలా చేయాలండి. ఎవరికైతే చెట్లు నాటే హ్యాబిట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మామూలు చెట్లతో పాటు ఈ వావిలాకుల చెట్లు, తర్వాత ఈ నీలగిరి చెట్లు, తర్వాత ఈ వేప చెట్లు, రావి చెట్లు ఇలాంటివి పెంచడానికి ట్రై చేయండి. అందరికీ కూడా ఈ మెసేజ్‌ని అందించండి. ప్రకృతిని మనం కాపాడుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ఎందుకంటే ప్రకృతిని ఎప్పుడైతే కాపాడుతున్నామో ఆ యొక్క ప్రభావం అంతా కూడా మన శరీర అవయవాల మీద ఉంటుందండి. ఈ రోజుల్లో మనకందరికీ తెలిసిందే. ఇదివరకు ఇన్ని రోగాలు లేవు. ఇప్పుడెందుకు ఇన్ని అనారోగ్యాలొస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. దానికి సమాధానం ఏంటంటే మనం ప్రకృతిని వినాశనం చేస్తున్నామండి. ఆ వినాశనం చేసిన ప్రభావం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి తగ్గిపోయి మన శరీర అవయవాల మీద ఆ ప్రభావం పడుతుంది. మీకిప్పుడు నేను ఒక చార్ట్ చూపిస్తాను. 5 ఎలిమెంట్స్ థియరీ అని. మీకు దాంట్లో అర్థమవుతుంది. యాక్యుపంక్చర్‌లో 5 ఎలిమెంట్స్ థియరీ ఉంటుందండి. ఇది ప్రతి ఆర్గాన్‌కి ఒక్కొక్క పంచభూతం, పంచతత్వాల మీద మనకి ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అంటే నీరుని కనుక తీసుకున్నట్లయితే అంటే బ్లాడర్ అండ్ కిడ్నీ ప్రభావం అంతా కూడా నీటి పైన ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. అలాగ ఒక్కొక్క ఆర్గాన్‌కి ఒక్కొక్క ఎలిమెంట్ ఉంది కాబట్టి మనమందరం ఏం చేయాలండి? ప్రకృతిని చక్కగా కాపాడుకోవాలి. ప్రకృతికి యోగదానం చేయాలండి. ప్రతిరోజు కూడా ఒక సెకండ్ కళ్ళు మూసుకొని, నేను జీవాత్మను, భగవంతుడి నుంచి శాంతిని తీసుకుంటూ, ఈ ప్రపంచంలో ఉన్న ప్రకృతికి, ప్రతి ఒక్క జీవాత్మకు శాంతిని యోగదానం చేస్తున్నాను అని చెప్పి పంచభూతాలకు, పంచతత్వాలకు, నవగ్రహాలకి కూడా ఒక్క సెకండ్ శాంతిని యోగదానం చేయండి. అది మిమ్మల్ని ఎప్పుడూ కూడా పరిరక్షిస్తుంది. ఇప్పుడు ఆర్గాన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకి యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఉందండి. ఉషారాణి న్యాచురోపతి క్లినిక్‌కి ఎవరైనా రావాలనుకుంటే 7995937939కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని అందరికీ అర్థమైంది కదండీ! అందరూ కూడా ఈరోజు ఏం ప్రాక్టీస్ చేయాలండి? ప్రకృతికి
యోగదాన్ చేయండి. శాంతిని యోగదాన్ చేయండి. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి అని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు. అందరికీ కూడా తెలుసు. అలాంటి ప్రకృతి వైపరీత్యాల్లో ఎవరిని వాళ్ళే కాపాడుకోవాలండి. పక్కోడొచ్చి కాపాడతారని అనుకోవద్దు. అందరూ కూడా ఆత్మిక స్థితుల్లోకి వెళ్ళాలి కాబట్టి, ఫస్ట్ మీరు జీవాత్మ మన సమయం వచ్చినప్పుడు ఈ జీవాత్మ శరీరాన్ని వదిలేయాలి అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మీ జీవాత్మలో ఆత్మిక స్థితిని పెంచుకోండి. ప్రకృతికి యోగదానం చేయండి. నేను ప్రకృతి జీవాత్మను అని చెప్పి ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి. మీ శరీర అవయవాలన్నిటిని మీరు నియంత్రణకు తెచ్చుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ వాట్సాప్ మెసేజ్ చేయండి. కామెంట్స్ రూపంలో తెలియచేసినట్లయితే మరికొన్ని వీడియోలు చేసి మీకు అందరికీ అందిద్దాం.